హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచి భాగస్వామిగా అతి విమర్శకత్వం వద్దు. చాలామంది ఎడతగని చింతలకు, మానసిక రోగాలకు కారణం వారిలో ఉండే అతి విమర్శకత్వమే. ఒక మంచి భాగస్వామిగా ఇది వద్దు. కొంతమంది భాగస్వామిలో ఎక్కడ తప్పులు దొరుకుతాయా అని పనిగట్టుకొని మరీ వెతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు తమ స్వభావం మార్చుకొని తోటి వారిలో మంచిని మాత్రమే వెతకడం ప్రారంభిస్తే వాళ్ళల్లో సంతోషం పెరుగుతుంది, అన్యోన్యత అనేది కూడా చక్కగా పెరుగుతుంది. మనం ఎవరం పరిపూర్ణం కావు. అందరిలోనూ ఏదో ఒక మంచి విషయం ఉంటుంది. ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి. మీ భాగస్వామి, కుటుంబ సభ్యులు లేదా మీ టీం మెంబర్స్లో మిమ్మల్ని ఎవరైనా ఊరికనే చికాకు పెడతా ఉంటే లేదా కలవర పెడతా ఉంటే ఆ వ్యక్తిలో మీరు మెచ్చే విషయం ఏదైనా ఉందేమో చూడండి. చూసి అది వారికి చెప్పండి. ఒక ప్రశంస అనేది ఆలోచన విధానం మారుస్తుంది. అప్పటికీ అతను మీ బుర్ర తింటుంటే, అతని డ్రెస్సు బాగుంటే దాన్ని మెచ్చుకోండి. అతనిలో ఇంకేమైనా మెచ్చుకోదగిన విషయాలు ఉన్నాయేమోనని చూడండి, వారికి చెప్పండి. క్రమంగా మీలోనూ వారిలోనూ మార్పు రావడమే కాకుండా అవతల వారిపై మీ అభిప్రాయం కూడా మారుతుంది. వారికి కూడా మీపై ఉన్న అభిప్రాయం మారే అవకాశం ఉంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.